ఈ ఎన్కౌంటర్లు అన్ని కూడా బూటకపు ఎన్కౌంటర్లు. ఎందుకంటే ఎన్కౌంటర్ అనేది దేన్ని అంటారు? ప్రతి దాడిని ఎన్కౌంటర్ అంటారు. కానీ వీళ్ళు ప్రభుత్వం చేసిన ఎన్కౌంటర్లన్నీ ఇప్పుడు జరుగుతున్న ఎన్కౌంటర్లన్నీ హత్యలే, ప్రభుత్వం చేస్తున్న హత్యలే అని చెప్పేసి మేము చెప్తున్నాం. బీజేపీ వాళ్ళు అసలు మావోయిస్ట్ అనే వాళ్ళని కనబడకుండా చేస్తామంటున్నారు. దీన్ని బట్టి మీరు వాళ్ళు మావోయిస్టులు అంటే ఎవరు? ప్రజల కోసం అడిగేవాళ్ళు. ప్రజలను అంటే ఆ స్థాయి అనేది కొంచెము న్యాయం చేయడానికి వెపన్స్ పట్టిన వాళ్ళు, లేకపోతే వాళ్ళను మావోయిస్టులు అంటారు. కానీ బీజేపీ వాళ్ళు మావోయిస్టులనే కాదు, ఈ సిద్ధాంతాన్ని ఖతం చేస్తామంటారు. ఎర్ర జెండా లేకుండా చేస్తాము, కమ్యూనిజం అనేది లేకుండా ఉండాలి దేశం లోపల అనేది అంటారు. అది చేయడానికి వాళ్ళు చేయొచ్చు, కానీ ఎప్పుడు చేయొచ్చు? దేశంలో ఏ సమస్య ఉండరాదు, అంత ఒక్క సమస్య లేకుండా సమాజం అయిపోయి ప్రజలు, మీ అందరు పెద్దల ఆస్తులు ఉన్నది కదా, ఆదానీల దగ్గర, అమ్మానీల దగ్గర అందరికి సరిగా వచ్చేసి వాళ్ళకందరికి సమానంగా వాళ్ళ బతుకులు కూడా బాగాయి ఒక పూట తిండి లేని లక్షలాది కోట్లాది జనాలు ఈ దేశంలో ఒక పూట తిండి తిని బతుకుతున్నారు. వాళ్లకు 2 పూటల తిండి, ఒక నీడ, బట్టలు అవన్నీ సరిగా ఉన్నప్పుడు వాళ్ళ బతుకులు బాగుండి ఉపాధి ఇవి ఉన్నప్పుడు నువ్వు ఎవరు కూడా మీకు ప్రశ్నించరు, ఎవరు తిరగబడరు, ఎవరికి ఆయుధాలు అవసరం ఉంటాయి. ఆ విధంగా చేయొచ్చు. కానీ చంపడం ద్వారా దేశంలో ఎక్కడ సమస్య అక్కడనే ఉండి దేశం లోపల దాడులు చేసుకుంటా, ఒకవైపు రాజ్యహింస చేసుకుంటా, జనాలను ఎవరు మాట్లాడినా తప్పు అని చెప్పినా, ఎవరు ప్రశ్నించినా కూడా రాజ్యాంగానికి అతీతంగా మీరు ప్రవర్తించిన తీరు ఇవన్నీ చూస్తుంటే దాన్ని మీకు అసాధ్యం. అది మీరు అనవసరమైన కళలు కనుక మీరు బీజేపీ మావోయిస్టులు వచ్చి జనంలో కలిసిపోతానన్నా కూడా ఎందుకు ఎన్కౌంటర్ చేస్తున్నారు? ఇలాగా మావోయిస్టులు జనంలో కలిసిపోతామని చెప్పేసే వస్తున్నారు. ఎందుకంటే బహుశా ఈ రాజ్యహింసను అంటే చంపేసుకుంటూ పోతున్నారు వీళ్ళు అరాచకంగా. అంటే ఎన్కౌంటర్లు వాళ్ళు దాడి చేయకుండా వాళ్ళని చంపుతున్నారు కాబట్టి ఆ చంపేదాన్ని వాళ్ళు చంపుకుంటూ పోతూ ఉన్నారు. వాళ్ళు ఏ వెపన్స్ లేకుండా చంపుతున్నారు. దానికంటే వాళ్ళు ఇప్పుడు ఈ పరిస్థితుల లోపల జనంలోకి వచ్చి సరెండర్ అయిదామని వచ్చినా కూడా వాళ్ళని పట్టుకొని, ఎందుకంటే వాళ్ళు సరెండర్ అయి ప్రజా జీవితంలోకి వస్తే ఈ మా లాంటి వాళ్ళతోటి కలిసి వాళ్ళు కూడా పోరాటాలు మొదలు పెడతారు. వాళ్ళు పోరాటాలు మొదలు పెట్టినప్పుడు వాళ్ళు గిరిజన అంటే అడవి ఖనిజ సంపదలు వాటి గురించి మొత్తం అవగాహన ఉన్నవాళ్ళు కాబట్టి ఆ అడవులను కొట్టేసి వీళ్ళు ఎవరైతే మన ఈ ఆదాని లాంటి వాళ్ళు దోచేసుకుంటున్నారో దాన్ని వాటి విషయం లోపల వీళ్ళకి బాగా అవగాహన ఉన్నది. వీళ్ళు జనాల్లోకి వచ్చి దాన్ని ప్రజా గొంతుకై ఇంకా అవేర్నెస్ తీసుకొని వస్తారనే ఉద్దేశంతో, ఇంకా పోరాటాలు గట్టిగా అయితేనే ఉద్దేశంతో వాళ్ళని ముందే చంపిస్తే వాళ్ళు ప్రజల్లోకి వచ్చి పోరాటాలు చేయకుండా ఉంటారనే ఉద్దేశంతో చంపేస్తారు. మీరు ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రభుత్వానికి మేము ఒక్కటే చెప్పదలుచుకుంటున్నాం, మానవత్వంతో ఉండండి మీరు ముందు. ఎందుకంటే ఈ మనిషి అనేటోడు శాశ్వతం కాదు, 100 ఏళ్ళు కాదు 1000 ఏళ్ళు బతుకుతారని అనుకోవడం భ్రమ. మీరు ఏదో మేము ఇంకా 1000 ఏళ్ళు బతుకుతామేమో, మేము ఇట్లే అరాచకం చేస్తామని మీరు ఈ రోజు వాళ్ళని చంపొచ్చు, మీకు అధికారం ఉన్నదని. కానీ మీరు శాశ్వతం కాదు కదా. మీరు మనుషులను చంపి ఎటువంటి సమాజము నిర్మిద్దాం అనుకుంటున్నారు? ఎటువంటి సమాజం కావాలనుకుంటున్నారు? ఈ స్వతంత్ర భారతదేశం లోపల రాజ్యాంగం అంబేద్కర్ గారి రచించినటువంటి గొప్ప రాజ్యాంగం మన దేశానికి వాళ్ళు అటువంటి రాజ్యాంగాన్ని ఇచ్చారు. ఆ రాజ్యాంగ విలువలకు లోబడి ప్రభుత్వాలు పనిచేయాలి. కానీ సొంత వ్యక్తిగత నిర్ణయాలు, వ్యక్తిగత అభిప్రాయాలతోటి ప్రభుత్వం నడపడానికి వీల్లేదు. మీరు రాజ్యాంగానికి లోబడి ప్రభుత్వాలు నడపాలి. ఏ ప్రభుత్వం అయినా, అది బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, ఇంకొకటైనా. కానీ మీరు వ్యక్తిగత అభిప్రాయం, మీ అజెండా, వ్యక్తిగత అజెండా, ఆదానీల అజెండా, బీజేపీ అజెండాను మీరు ఫాలో అవుతున్నారు. ఎందుకంటే ఈ మావోయిస్టులు, కమ్యూనిస్టులు ఎవరు ఉండరాదని చెప్పేసి మీ అజెండా అది ఉన్నది. దాన్ని దీనిలోకి ఇంప్లిమెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇంకోటి, మీరు ముఖ్యంగా మీరు మానవత్వం ఉండాలి, దేవుడు భక్తి అని చేస్తున్నారు. భక్తి, దేవుడు ఎవరిని కూడా
అరాచకం చేయరాదనే చెప్తారు. ఎవరిని కూడా ఎందుకంటే మీ మన చరిత్రనే చూసుకుంటే, మీరు చెప్పే చరిత్ర చూసుకుంటే రావణాసురుడు అంత బలమున్నోడు కూడా ఆ అనైతికంగా అరాచకం చేసినప్పుడు ఆయనకి ఏ గతి పట్టిందని మీరే చెప్తారు. ప్రతి సంవత్సరం కూడా రావణుణ్ణి దహనం చేస్తారు. మరి మీరు చేసేది ఏంది? మీరు చేసేది అరాచకం కాదా? ఇది తప్పు కాదా? మీరు దేవుడు ఆ లైన్ లో ఆలోచన చేస్తే కూడా ఇది తప్పు కాదా? మీరు చేసేది మనుషులను చంపే హక్కు మీకెవరు ఇచ్చారు? వాళ్ళు తప్పు చేసినప్పుడు పోలీసు వాళ్ళు వాళ్ళ డ్యూటీ, వాళ్ళు ఎన్కౌంటర్లు చేసినప్పుడు ప్రతి ఎన్కౌంటర్ గా చేయొచ్చు. కానీ ఎక్కడో ఉన్న వాళ్ళని పట్టుకొని వచ్చి పిట్టల్లాగా కాల్చేయడం ఇది అనైతికం, ఇది అధర్మం కూడా. దీన్ని మానుకోవాలి. ప్రభుత్వం మానవత్వంతో ఆలోచన చేయాలి. ఎందుకంటే మానవత్వంతో ఆలోచన చేసేటోళ్ళకే పేరుంటది. మానవత్వంతో ఆలోచన చేసే వాళ్ళే అధికారంలోకి వస్తారు. మీరు భయభ్రాంతులకు గురి చేసి, లేకపోతే ఈవీఎంల చోరీల ద్వారా, ఇంకేదన్నా ఓట్ల చోరీ ద్వారా వచ్చేస్తుండొచ్చు అధికారంలో. కానీ ప్రజల మనసు నుండి మీరు అధికారంలోకి వస్తే ఆ తృప్తే వేరే ఉంటది ఎవరికైనా కూడా. ప్రజలు వేసిన ఓట్లతోటి ప్రజలు మిమ్మల్ని అభిమానించినప్పుడు, గొప్పోడు మా ప్రధాని అని చెప్పినప్పుడు ఆ గౌరవం, అది మీకు ఆ గౌరవం చాలా గొప్పది. ఎందుకంటే ఆ నెహ్రూ గారిని, ఇందిరాగాంధీ, సరే వాళ్ళకి తప్పులున్నా కూడా తప్పులు అని చెప్పిరు జనాలు. కానీ మీరు ఇది ఏదైతే అనుకుంటున్నారో మానవత్వంతో మంచి సుపరిపాలన అందియండి. ప్రజల కోసం ఆలోచన చేయండి. వాళ్ళ సమస్యలను తీర్చడానికి ఆలోచన చేయండి. ఇది కాకుండా సైడ్ గా ఇటువంటివి చేసి ప్రజలను అంతా తప్పుదోవ పట్టేయడం మానుకోండి. మానవత్వంతో ఆలోచన చేయండి. వాళ్ళు కూడా మీ పిల్లలే. ఎందుకంటే అధికారంలో ఉన్నోడు తండ్రి లాగా ఉంటాడు కాబట్టి అది ఆ పాత్ర పోషించాలంటే నీకు ఎంత మానవత్వం ఉండాలి, ఇంకా ఎంత నీ వ్యక్తిగత వ్యవహారాలను, వ్యక్తిగత అభిప్రాయాలను పక్కన పెట్టి ప్రభుత్వం నడిపే ప్రయత్నం చేయాలని చెప్పేసి ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నా. ఇంకోటి మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నా. కేంద్ర ప్రభుత్వం నక్సల్ పై జరుగుతున్న ఈ బూటకపు ఎన్కౌంటర్ ని ఆపేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అన్యాయంగా నక్సలైట్లని చర్చలు అని చెప్తూనే, లొంగిపోండి అని చెప్తూనే అన్యాయంగా నక్సలైట్లని ఇట్లా అంతమొందించడం మంచి సరైన పద్ధతి కాదు. ఆపరేషన్ కగార్ అనే ఈ బూటపు ఎన్కౌంటర్ ని దానికి అడవులను కట్టబెట్టడానికి మాత్రమే ఎన్కౌంటర్లు చేపిస్తుందని మేము అంటున్నాం. మావోయిస్టులు లేకుండా చేస్తామని బీజేపీ వాళ్ళు అంటున్నారు. కానీ నక్సలై అన్నలని, మావోలని లేకుండా చేయడం అనేది వాళ్ళ తరం కాదు. ఎందుకంటే అన్నల వల్లనే ఎంతో మంది ప్రజలకి, అడవి బిడ్డలకి ఎంతో జరుగుతుంది. చాలా మంచి జరుగుతుంది వాళ్ళ వల్లనే. మావోయిస్టులు ఆరోగ్యాలు బాగాలేక కొన్ని పరిస్థితుల వల్ల కొంతమంది లొంగిపోవడం అనేది వాస్తవం. కానీ మేము చర్చలు జరుపుతున్నాము, మీరు లొంగిపోవడానికి కొంత టైం ఇచ్చిండ్రు. ఆ టైం కాకముందే ఇటువంటి ఎన్కౌంటర్లు జరపడం అన్నది ఇది హేయమైన చర్య. దీన్ని మేము ఖండిస్తున్నాం. మేము కేంద్ర ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాము, అన్నలకి అటువంటిది బూటకపు ఎన్కౌంటర్ మాత్రం మీరు చేయొద్దు. కావాల్సుకొని కొంతమందిని పెట్టి, ఏజెంట్లను పెట్టి వాళ్ళని నమ్మించి మోసం చేసి ఇప్పుడైతే ఎవరైతే నక్సలైట్లని కొంతమందిని అరెస్ట్ చేసిండ్రో వాళ్ళని బేషరతుగా విడుదల చేయాలని కూడా మేము కోరుతున్నాం. ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులంతా కూడా బూటకపు ఎన్కౌంటర్ల పేరుతో హత్య చేయడం అనేటటువంటి దాన్ని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. ఆపరేషన్ కగార్ వెంటనే నిలిపివేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ ఎన్కౌంటర్ల పేరు మీద జరుగుతున్న హత్యల పట్ల న్యాయ విచారణ జరిపించాలని చెప్పి కోరుతున్నాం. ఇలాంటి అప్రజాస్వామిక విధానాలతోన ప్రజా ఉద్యమాల్ని అణిచివేస్తామని చెప్పి అనుకుంటే అది సాధ్యమయ్యేటటువంటి అంశం కాదు. ఒకవైపు మావోయిస్టులు చర్చలు జరపడానికే సిద్ధం అని చెప్పిన తర్వాత కూడా, కాల్పులు విరమించిన తర్వాత కూడా వాళ్ళ ఏకపక్షంగా హత్యలు చేయడం అనేటటువంటిది ఇది ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నటువంటి హత్యలు. ఛత్తీస్గఢ్ అలాంటి అడవుల్లో ఉండేటటువంటి భూములంతా కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పగించడానికి ఒప్పుకున్నటువంటి డెడ్ లైన్ లో భాగంగానే మావోయిస్టులకు డెడ్ లైన్ పెట్టి అంతం చేసేటటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారు. మావోయిస్టులను అంతం చేసినా సరే ప్రజా ఉద్యమాలు, ఆదివాసీ ఉద్యమాలు, పోరాటాలు మరింత ఉధృతమవుతాయి తప్ప, అది మరో రూపంలో ఉద్యమాలు ముందుకు వస్తాయి తప్ప
ప్రజాస్వామిక హక్కుల్ని అణచివేయడం సాధ్యం కాదని చెప్పి హెచ్చరిస్తున్నారు. బీజేపీ వాళ్ళు అసలు మావోయిస్టులు లేకుండా చేస్తామంటారు. బీజేపీ వాళ్ళు అసలు మావోయిస్టులు లేకుండా చేస్తామంటారు. బీజేపీ తరం కాదు, ఇంకా అంతకంటే ఇంకా బలమైన ఇంకొక ఎవరైనా అనుకున్నా సాధ్యం కాదు. మావోయిస్టుల్ని అంతం చేయడం అంటే వ్యక్తులను చంపొచ్చు, ఆ పార్టీ వాళ్ళని లేకుండా చేయొచ్చు. కానీ ఆ ఏ అసమానతలకు వ్యతిరేకంగా పోరాడాలని చెప్పి మార్క్సిజం ముందుకు వచ్చిందో, మార్క్సిస్ట్ ఆలోచనలో భాగంగా ఈ అసమానతలకు దోపిడీకి వ్యతిరేకంగా జరిగే